హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు 22 ఆగస్ట్ అనుకుంటా. సో ఈరోజు నేను ఏం చదివాను అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానన్నమాట. ఓకే, అండ్ మీరేం చదివారు అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎలా అవుతుంది, ఆర్ ఎల్స్ మీరు వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. హలో అండి అందరికీ. ఈరోజు నేను మార్నింగ్ అయితే కరెంట్ అఫైర్స్ అయితే చదవడం స్టార్ట్ చేశాను. నేను మోస్ట్లీ డిజిటల్ ఫార్మాట్లోనే చదువుతాను. సో అందుకనే నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో నేను వచ్చేసి ప్రవీణ్ సార్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే పర్చేస్ చేశాను. సో అందులోనే నేను కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ వాళ్ళు ఇస్తారనమాట మనం పే చేస్తే. సో ఆ మ్యాగజైన్ జూలై మంత్ తీసి చదువుతున్నాను. యాక్చువల్గా సార్ ఏం చెప్పారంటే ఏవి కూడా మనం ఎక్కడ సోషల్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేయకూడదని చెప్పారు. సో అందుకని నేను పెద్దగా ఏమీ డీటెయిల్డ్గా చూపించట్లేదు. జస్ట్ నార్మల్గా నేను ఇది చదువుతున్నాను అని మీకు చూపిస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు సార్ క్లాసెస్ నచ్చితే మీరు కూడా పర్చేస్ చేస్తే మీకు కూడా ఈ మ్యాగజైన్స్ అన్నవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, సో నేనైతే జూలై మంత్ మ్యాగజైన్ అయితే చదువుతున్నాను. ఈరోజైతే అవార్డ్స్ అండ్ హానర్స్ కంప్లీట్ చేశాను. అలానే బుక్స్ అండ్ ఆథర్స్ టాపిక్ కూడా కంప్లీట్ చేశాను అనమాట. మీరు కరెంట్ అఫైర్స్కి ఏ సోర్స్ ఫాలో అవుతున్నారు అన్నది నాతో షేర్ చేసుకొని కామెంట్స్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్కి మ్యాథమెటిక్స్ అండ్ ఏమంటారు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంది కదా. సో అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ రెండు కూడా నేను కెరియర్ విల్ యాప్లో పర్చేస్ చేశాను. సో కెరియర్ విల్లో నేను పర్చేస్ చేసింది అయితే రాకేష్ యాదవ్ సార్ క్లాసెస్ అయితే పర్చేస్ చేశాను. ఇతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా, నేను సిలబస్ అంతా కూడాను ఫస్ట్ రీడింగ్ అవుతుందని. సో ఇది నాదేంటంటే సెకండ్ రీడింగ్ ఆర్ ఫస్ట్ రివిజన్ అనవచ్చు. సో నేను ఈరోజు రివిజన్ చేసిన టాపిక్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ని రివిజన్ అయితే చేశాను అనమాట. సో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డిఫరెంట్ టైప్స్లో మనం ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం తీయొచ్చు డిఫరెంట్ మెథడ్స్తో. వన్ ఆఫ్ ద మెథడ్ వచ్చేసి సక్సెసివ్ మెథడ్ అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసి ట్రీ మెథడ్ అనమాట. సక్సెసివ్ మెథడ్ మనం మోస్ట్లీ పర్సంటేజెస్లో యూస్ చేస్తూ ఉంటాము. అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కూడా మనకి సక్సెసివ్ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే ట్రీ మెథడ్. సో ట్రీ మెథడ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ట్రీ మెథడ్ అనేది కాంప్రహెన్సివ్ అనమాట. ఇప్పుడు సక్సెసివ్ మెథడ్లో ఏంటంటే ఓన్లీ SI CI మాత్రం తీయగలము. అండ్ మనకేంటంటే ఈ CI - SI అది మనం తీయలేమన్నమాట. సో అట్లాంటి కాంప్రహెన్సివ్ మెథడ్ వచ్చేసి మనకి ట్రీ మెథడ్. సో ట్రీ మెథడ్లో మనం 2 years అయినా 3 years అయినా 5 years అయినా తీయొచ్చు అనమాట ట్రీ మెథడ్ ద్వారా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని. ఓకే, సో 2 yearsది నాది రివిజన్ అయిపోయింది. సో ఇప్పుడు 3 yearsది రివిజన్ చేస్తున్నాను. అంటే ప్రిన్సిపల్ ఇవ్వలేదు ఇక్కడ, టైం వచ్చేసి 3 years ఇచ్చినప్పుడు మనం ఎట్లా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని తీయొచ్చు అన్నది మనకి సార్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే సక్సెసివ్ మెథడ్ అంటే బేసిక్ మెథడ్లో సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత వచ్చేసి ట్రీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సార్. 2 మెథడ్స్ కూడా మనకి తెలిసి ఉంటే బెటర్ అనమాట. సో నేను ఈరోజు అయితే కరెంట్ అఫైర్స్ చదివాను, అలానే మ్యాథమెటిక్స్ చదివాను. ఓకే, అండ్ థర్డ్ సెషన్ వచ్చేసి నేను జియోగ్రఫీ అయితే చదివాను. సో జియోగ్రఫీలో ఈరోజు ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇండియన్ జియోగ్రఫీలో స్పెసిఫికల్లీ నేనైతే చెప్పాను కదా మోస్ట్లీ డిజిటలే చదువుతాను. సో నేను యూట్యూబ్లో PW ఓన్లీ IS వాళ్ళది మ్యారథాన్ సెషన్ అయితే చూస్తున్నాను అనమాట. సో ఇతనైతే టీచ్ చేస్తున్నారు. సో ఇతను చాలా బాగా టీచ్ చేస్తున్నారు, వ్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి నేనైతే ఇతన్ని పికప్ చేశాను.
మా పాప వచ్చింది, సో అరుస్తుంది, రికార్డింగ్ సరిగా అవ్వట్లేదు, సో ఏమనుకోకండి. సో ఇతను అయితే చాలా బాగా టీచ్ చేస్తున్నారనమాట. సో మన ఇండియా లొకేషన్ ఎక్కడ ఏ హెమిస్పియర్లో ఉంది దగ్గర నుంచి ప్రారంభించుకొని లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ కోసం కూడా చెప్పారనమాట. అండ్ కోస్టల్ లైన్ లెంత్ ఎంత, అట్లనే ల్యాండ్ మేజర్ ల్యాండ్ ఫామ్ లెంత్ ఎంత, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తున్నారనమాట సార్. నేనైతే ఇతన్ని రిఫర్ చేస్తున్నాను రివిజన్కి, బికాస్ నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీస్ నుంచి చదివేసిన అనమాట. రివిజన్కి నాకేంటంటే పాపతో అవ్వట్లేదని నేను ఇది చూస్ చేశాను. బట్ మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే యూ కెన్ గో విత్ ఎన్సీఆర్టీస్. సో అంతే అండి, ఈ వీడియో మీకు ఎట్లయినా ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ కమెంట్ యువర్ ఒపీనియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.